విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వివిధ రంగాల్లో అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ అభివృద్ధి గురించి వివరించారు. అయితే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాటేనా? ఉద్యమకారులు ఏమనుకుంటున్నారు? ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు నుంచి కీలకంగా ఉన్నారు. ఆ తర్వాతే రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యాయి. ప్రస్తుతం 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానం మీద ఆ తర్వాత వాళ్ళు ఇలా చూడాలనుకుంటున్నారు తెలంగాణని. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు చేసిన పోరాటాన్ని ఎవరూ మర్చిపోలేరు. అందరికంటే ముందున్నారు. ఈవెన్ రాజకీయ పార్టీల కంటే, కేసీఆర్ ప్రారంభానికంటే ముందు నుంచి ఉన్నారు. 10 ఏళ్ల తెలంగాణను ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్ని ఆలోచన ఎట్లుంది వాళ్ళది? అంటే మొదటి నుంచి కూడా నిష్పక్షపాతంగా ప్రజల కోసం, తెలంగాణ సకల రంగాల అభివృద్ధి కోసం ఆలోచించింది ఉద్యమకారులు. ఇవాళనే కాదు, 1952లో అంటే ఇంకప్పటికి ఆంధ్రప్రదేశే ఏర్పడలేదు. అప్పుడు వచ్చిన ఉద్యోగాలలో ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళని నింపేసరికి నాన్ ముల్కీ గోబ్యాక్ అని సిటీ కాలేజ్ దగ్గర ఉద్యమం చేసి, ఆ ఉద్యమం వరంగల్లో పుట్టింది. సిటీ కాలేజ్ దగ్గర కాల్పుల ద్వారా ఎండ్ అయింది. 8 మందిని కాల్ చేశారు. అప్పుడు అందులో ఏ రాజకీయ నాయకుడు లేడు, అందరూ విద్యార్థులే. తర్వాత ఫజల్ అలీ కమిషన్ రిపోర్టు ఇవ్వాలని చెప్పి నెహ్రూ కమిషన్ను పంపించినప్పుడు అడుగున దాన్ని ఎదుర్కొని వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మంచిగా ఉన్న మా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలపొద్దు అని చెప్పింది కూడా విద్యార్థులే. ఆ విద్యార్థుల యొక్క ఉద్యమ తాకిడికే ఆనాటి రాజకీయ నాయకులు చెన్నారెడ్డి కానీ, ఆనాడు కొంతమంది కేవీ రంగారెడ్డి లాంటి వాళ్ళు విద్యార్థులతో గొంతు కలిపారు, జేవి నరసింహరావు లాంటి వాళ్ళు. అంటే ఎప్పుడు కూడా ఉద్యమకారులే ముందున్నారు, రాజకీయ నాయకులు ఎన్నుకున్నారు. 69లో కూడా ఏం జరిగింది? మదన్ మోహన్, మల్లికార్జున్ లాంటి యువకులు, విద్యార్థి నాయకులు ఫస్ట్ ఫేజ్లో ఒక 4 నెలలు వాళ్ళు ఉద్యమాన్ని నడిపారు. అంటే జనవరి 15వ తారీఖున ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఊరేగింపే దానికి నాంది. మే 22న చెన్నారెడ్డి గారు రంగప్రవేశం చేశారు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 5 నెలల్లో దాదాపు 160-150 మంది చనిపోయారు అప్పటికే. అంటే ఉద్యమం తారాస్థాయికి చేరిన తర్వాత రాజకీయ నాయకులు వచ్చారు. కేసీఆర్ గారు కూడా 91లోనే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, టీఎస్ఎఫ్ అనే సంఘాలు, అంతకుముందు తెలంగాణ లిటరేచర్ను బయటికి తీసుకొచ్చిన తెలంగాణ ప్రభాకర్ లాంటి వాళ్ళు, ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పేరుతో దాదాపు 10 ఏళ్ళ కృషి ఉంది. ఈ తెలంగాణ మహాసభ, ఐక్యవేదిక, జనసభ ఇట్లాంటి సంఘాలు, బెల్లి లలిత లాంటి గాయకురాలు, మారోజు వీరన్న లాంటి విప్లవకారుడు, గద్దర్ 96లో రాసిన పాటలు, అమ్మ తెలంగాణమా, ననుగన్న తల్లి నా తెలంగాణ, ఇట్లాంటి అన్నీ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టారు. అంటే రాజకీయాలలో మనం ఏదో పదవులు పొందాలి, తెలంగాణ వస్తే మనకేమో మంత్రి పదవులు వస్తాయి, తెలంగాణ వస్తే మనం ఏదన్నా ఎమ్మెల్యే కావచ్చు అనే ఆశలు, ఆకాంక్షలు ఏనాడు కూడా ఉద్యమకారులకు లేవు. తెలంగాణ వస్తే చాలు, నా తెలంగాణ బాగుపడాలి, ఈ వలస పెత్తనం నుంచి విముక్తి కావాలి, తెలంగాణలో ఆత్మహత్యలు ఆగాలి, తెలంగాణలో ఈ నెత్తురు వారుతున్న నక్సలిజం పోవాలా, ఈ ఎన్కౌంటర్లు, బూటకపు ఎన్కౌంటర్లు, మందు పాత్రలలో పోలీసులను చంపడం, కారేది ఎవరి రక్తమైనా తెలంగాణ బిడ్డ రక్తమే, అది పోలీసుదైనా నక్సలైట్దైనా, ఇట్లాంటివన్నీ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు కానీ, యువకులు కానీ రావడానికి ప్రధానంగా ప్రేరణ ఇచ్చిన అంశాలు. వాళ్ళు ఎన్నడూ కూడా సీట్లు కోరుకోలేదు. బట్ పొలిటికల్ పార్టీ తప్పనిసరి. మేము కూడా బాగా ఆలోచించాం. మా దానిలో కూడా మేము 96లో జయశంకర్ గారితో కలిసి ఈ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడూ ఒక భిన్నాభిప్రాయం మా ఉద్యమకారులలో ఉండేది. నేను, జయశంకర్ లాంటి వాళ్ళమేమో రాజకీయ నాయకులు రాంది ఈ ఉద్యమం ముందు పోదు, వాళ్ళని తీసుకురావాలని మేమనేది. ఇదివరకు చెన్నారెడ్డితో ఉన్న చేదు అనుభవంతో కేశవరావు జాదవ్ కానీ, పాశం యాదగిరి లాంటి వాళ్ళు కానీ, కొంతమంది వీళ్ళంతా కూడా ఏంటంటే రాజకీయ నాయకులు వస్తే మళ్ళీ వాళ్ళు స్వార్థానికి వాడతారు, వద్దు అని చెప్పేవాళ్ళు. బట్ పార్లమెంట్లో బిల్ పెడితేనే కదా తెలంగాణ వచ్చేది. రోడ్ల మీద మీరు ఏం చేసినా కూడా తెలంగాణ రాదు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే పార్లమెంట్లో ఉన్న అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించాలి.
మన కేవలం మన దగ్గర ఎంపీలను గెలిపించుకుంటే కూడా సరిపోదు. కాబట్టి ఇట్లాంటివన్నీ చర్చనీయాంశాలు ఉండేది. సరే ఫైనల్గా ఏమనుకున్నామంటే జయశంకర్ గారు 99లో మాతో అన్నారు, మెయిన్ స్ట్రీమ్లో ఉన్న పొలిటికల్ లీడర్ రాకుంటే చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరిని ఏరేసి చంపేస్తాడు. బెల్లి లలితను ఆ రోజు వీరన్నను చంపేసిన తర్వాత ప్రజాకళ మండలిలో ఉన్న కొంతమంది గాయకులను కూడా చంపేశారు. ఇంకా నక్సలైట్ ముద్రే చంపేస్తాడు. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్ తీసుకురండి, నేను మీకు సహకరిస్తా అంటే మేము 10-12 మందిని ట్రై చేసిన తర్వాత కేసీఆర్ గారు వచ్చారు. ఒక మాట నేను ఉద్యమకారులకు ఏం చెప్పదలుచుకున్నా అంటే మనంతట మనం తెలంగాణ సక్సెస్ కావాలంటే రాజకీయ నాయకుడు కావాలి అని చెప్పి పోయి తెచ్చుకున్న నాడు ఆయన కేసీఆర్ గారు ఎట్లున్నాడో వ్యక్తిగతంగా ఇవాళ అట్లే ఉన్నాడు. ఏమన్నా తప్పు ఉంటే మన తప్పు అవుతుంది కానీ ఆయన తప్పు కాదు అది. ఆయన తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి అందులో నుంచి మన తెలంగాణ ఉద్యమానికి వచ్చాడు. ఈ ఉద్యమకారులేమో ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు. ఆయన బ్యాక్గ్రౌండ్ వల్ల ఆయన కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆయన అట్లే నడుపుకుంటూ వస్తాడు. ఆయన అందరితో వ్యవహార శైలి ఆ రకంగానే ఉంటుంది. మనమే కదా తెచ్చిపెట్టుకున్నాము. ఇవాళ మనం ఆయన లోపల తప్పులు వెతుక్కుంటూ ఆయన్ని దించేయాలా అని చెప్పి ఏదైతే కొంతమంది ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న నాయకులు కొంతమంది చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదని నేనంట. మనం తెచ్చిపెట్టుకున్న నాయకుడే. ఈ లోపాలు ఇప్పుడు ఏవైతే మీరు ఏలుబెట్టి చూపెడుతున్నారో ఇప్పుడే కాదు ఉద్యమ కాలంలో కూడా ఆయన లోపల అవే ఉన్నాయి. ఆయన ఏం మారలేదు, మనుషులేం మారారు కదా, మారాల్సిన అవసరం కూడా ఆయన కనబడలేదు. ఆయన అద్భుతమైన వ్యూహంతో అద్భుతమైన ఎత్తుగడలతోని మనం అనుకున్న లక్ష్యాన్ని, ఎంతోమంది సాధించలేని లక్ష్యాన్ని, జయశంకర్ లాంటి వాళ్ళు, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు జీవితం అంతా ఆకాంక్షలతో గడిపి ఎంతో ప్రయత్నం చేసి సాధించలేని లక్ష్యాన్ని ఆయన మన కళ్ళ ముందు నిలిపాడు. ఇంకా మనం ఆయనను తప్పులు పట్టుకుంటూ ఆయన ఇది చేయాల్సి ఉండే, అది చేయాల్సి ఉండే, ఆయన చేయలేదు కాబట్టి దించేద్దాం. అప్పుడు ఆయన సీఎం కేసీఆర్ ఒక చాలా కీలకమైనటువంటి మాటలు చెప్పిండ్రు. ఇప్పటిదాకా టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏం చేయాలో వాటినన్నింటినీ టీఆర్ఎస్ తరఫున చేస్తూ వచ్చినా ఇప్పుడు రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి ఫక్త్ రాజకీయ పార్టీగానే ఉంటాం, అట్లాగే చేస్తామనే మాట కూడా చెప్పింది. ఆయన ఎందుకు చెప్పిండో కూడా చెప్తాను నేను. ఆయన ఎందుకు చెప్పిండంటే ఉద్యమం సక్సెస్ కావాలనుకున్నప్పుడు ఉద్యమకారులు కావాలి, రాజకీయ పార్టీగా పార్లమెంట్ సీట్లు సంపాదించి లాబింగ్ ద్వారా ఢిల్లీలో మనం చక్రం తిప్పాలనుకున్నప్పుడు పార్లమెంటు గెలవగలిగే అభ్యర్థులు కావాలి. అంటే రెండు రకాలుగా ద్విముఖంగా నడిపాడు ఆయన ఉద్యమాన్ని. ఉద్యమకారులను సాటిస్ఫై చేశాడు, రాజకీయ నాయకులను కూడా సాటిస్ఫై చేశాడు. ఎప్పుడు రెండు రకాలుగా ఉంటారు. ఉద్యమం కదా అది, కాబట్టి సక్సెస్ కావాలి. మళ్ళీ అక్కడ పార్లమెంట్లో బిల్ పెట్టాలంటే గెలవాలి. అయితే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమం అక్కర్లేదు ఇక. అప్పుడు కేవలం రాజకీయమే ప్రధానమవుతుంది. రాజకీయం ప్రధానమైనప్పుడు ఉద్యమంలో ముందున్న వాళ్ళంతా రాజకీయాలలో ముందుంటారని చెప్పలేం మనం. రాజకీయం అనేది ఒక బురద. కాంగ్రెస్ ఒక పక్కన, టీడీపీ ఒక పక్కన, వాళ్ళు నలిపేయాలని చూస్తున్నాయి టీఆర్ఎస్ని. శేషవ దశలోనే మొగ్గలోనే తుంచేయాలని చూస్తున్నాయి. మరి అలాంటి దాన్ని తట్టుకొని నిలబడాలి కదా. మనకు వచ్చిన సీట్లన్నీ 63, అందులో ఓటుకు నోటు పేరుతో మొదలుపెట్టారు. వచ్చిన 6 నెలలకే కదా రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుపోయి దొరికింది రెడ్ హ్యాండెడ్గా. సో ఇదే కనుక కంటిన్యూ అయితే ఓ 10 మంది ఎమ్మెల్యేలను కొన్నా కూడా ప్రభుత్వం పడిపోతుంది. ఢిల్లీ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కొనగలిగే డబ్బు వాళ్ళ దగ్గర ఉంది, ఇంకా టీఆర్ఎస్ దగ్గర డబ్బు లేదు ఆ టైంలో. మరి అటువంటిప్పుడు ఓ 10 మందిని కూడా మనం కాపాడుకోలేకపోతే గవర్నమెంట్ పడిపోద్ది అనుకున్నప్పుడు ఫక్త్ రాజకీయంగానే ఆలోచించండి కేసీఆర్. ఆలోచించాలి కూడా. అందుకే ఏం చేశాడు, ఆ 2 పార్టీలను ఖాళీ చేశాడు. తెలుగుదేశం అయితే అసలు పూర్తిగా పోయే పరిస్థితి. సెకండ్ టర్మ్ కల్లా అది పూర్తిగా వ్యానిష్ అయిపోయింది. లేదు అంటే ఏ టైంకు ఏం చేయాలనో కేసీఆర్ బాగా తెలుసు. నేను జయశంకర్ గారు చనిపోయే ముందు ఇంకొక 10-15 రోజులకు ఆయన చనిపోతాడనగా నా పుస్తకానికి ఒక టీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రస్థానం అనే పుస్తకానికి ముందు మాట రాయమన్నప్పుడు అందులో ఒక వాక్యం రాశాడు. సమకాలీన రాజకీయాలలో ఎలా ఉంటే నెగ్గుకు రావచ్చో కేసీఆర్ అలాగే ఉంటాడు. అలా ఉన్నాడు కాబట్టే ఆయన అన్ని సాధించగలుగుతాడు అని రాశాడు. అంటే తెలంగాణ రావడానికి 4 ఏళ్ల ముందు ఆయన రాసింది. అంటే కరెక్ట్గా మనం ఆయన అర్థం చేసుకుంటే ఇలా ఉంటేనే తెలంగాణ వస్తుందని ఆయన భావించిండు, అలాగే జరిగింది. అలాగే జరిగింది. ఇప్పుడు ఆయన పద్ధతి కూడా
మనం అనుకుంటాం కాగితాల మీద చాలా ఉంటుంది, ప్రజాస్వామిక దేశం, అందరం ప్రజాస్వామికంగా ఆలోచించాలి, పార్టీలను కూడా ప్రజాస్వామికంగా నడపాలి, వాక్ స్వాతంత్రం పార్టీలో కూడా ఇంటర్నల్గా ఉండాలి, ఇట్లాంటివన్నీ మనం చాలా అనుకుంటాం. కానీ ఏ పార్టీని చూసినా కూడా అది నిలదొక్కుకోవాలంటే, వాళ్ళ మేనిఫెస్టో అమలు జరపాలంటే ప్రాంతీయ పార్టీలు ఆ రకంగానే ఉంటాయి. ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయో, ఆ తెలుగుదేశం అయినా, అది వైఎస్ఆర్ పార్టీ అయినా, అది బీఆర్ఎస్ అయినా, అది ఆయన పట్నాయక్ ఒరిస్సాలో ఉన్న పార్టీ అయినా, బిజు పట్నాయక్ పెట్టిన పార్టీ అయినా, మమతా బెనర్జీది అయినా, అరవింద్ కేజ్రీవాల్దైనా, నితీష్దైనా, ఎవరిదైనా, ములాయం సింగ్దైనా, వాళ్ళ ప్రాధాన్యతే ఉంటుంది. నువ్వు నియంత అని అరిస్తే ఏమొస్తుంది? ఆ నియంతలాగా ఉంటేనే నడుస్తుంది అనేది వాళ్ళకున్న అవగాహన. సరే, ఆయన నియంత్రణ కాదా అనేది పక్కకు పెడదాం. మనం అనుకున్నవి చేస్తున్నాడా లేదా అనేది మన క్రైటీరియా. మనం ఏమనుకున్నాం, ఏం కాలేదు, ఆ విషయాల మీద ఫోకస్ చేయట్లేదు ఎక్కడ. ఎంతసేపు కుటుంబం, అవినీతి, కుటుంబం. అవినీతికి దేశంలో అవినీతి నిరోధించే సంస్థలు ఉన్నాయి. సరే, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాయన్నీ కూడా వీళ్ళ జేబు సంస్థలు అనుకుంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలు అయితే వీళ్ళ జేబు సంస్థలు కాదు. వాళ్ళు ఇప్పటికే ఎన్నో కేసులు పెడుతున్నారు. మరి అవి ఎందుకు అవినీతిని ఇంతకాలం పట్టుకోలేకపోయినాయి? హద్దులు మీరిన అవినీతి ఏమన్నా ఉంటే తప్పకుండా పట్టుకోవాలి కదా. ఎన్నోసార్లు కాళేశ్వరం ఫైళ్ళన్నీ వెరిఫై చేశారు, మరి ఏం తప్పు తీశారు? మిషన్ భగీరథ వెరిఫై చేశారు. అవినీతి ఉంటే ఎన్నడూ కూడా నిర్ధారణ కాలేదు కదా. కనీసం ఒక్క అలిగేషన్ అన్న ప్రూవ్ అయిందా 9.5 ఏళ్ళల్లో? ఒక్కటన్నా ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లు పెట్టారా? మరి 9.5 ఏళ్ళల్లో మీరే మాట్లాడి అలసిపోయారే తప్ప ఎవరి మీదనైతే అవినీతి ఆరోపణలు చేస్తున్నారో ఏ సంస్థ కూడా వాళ్ళ మీద నిర్ధారించలేదు, ఆరోపణలు చేయలేదు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు. లాస్ట్ 5 years బ్యాక్ కూడా ఇదే ఆరోపణలు చేశారు. మరి అప్పుడు కూడా ప్రజలు దాన్ని స్వీకరించలేదు. ఇప్పుడు ఎట్లా స్వీకరిస్తారు? అయితే ఇక్కడ ఉద్యమకారులు అంటే మలిదశ ఉద్యమం జరిగినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాల ప్రాతిపదికన జరిగింది. అలాగే తెలంగాణ సాధించుకొని వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఉద్యమకారులు ఎంతైతే అవినీతి, కుటుంబ పాలన అంటున్నారో, లేకుంటే సీఎం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, వీటన్నిటిని పక్కన పెడితే ఈ 3 సాధించుకున్నారా? ఆ 3 తెలంగాణలో 10 ఏళ్లలో కొనసాగాయా? ఆ తర్వాత నెక్స్ట్ అవే కంటిన్యూ అవుతాయా? ఉద్యమకారులు ఈ 3 అంశాలను ఎట్లా చూస్తున్నారు? అంటే లాస్ట్ టైం మనం వీడియో చేస్తాం నీళ్లు, నిధులు, నియామకాల మీద. అయితే ఉద్యమకారులు గమనించాల్సింది ఏంటంటే, ఆయన కాళేశ్వరం ఏమైతే చెప్పాడో అది అమలు చేశాడు. రవ్వంత తేడా లేకుండా అమలు చేశాడు. ఆయన ఇంకా 38 లక్షల ఎకరాలకే స్టెబిలైజేషన్ కానీ, కొత్త నీళ్లు కానీ 36 లక్షల ఎకరాలే అన్నాడు. ఇప్పుడు ఆయన 45 లక్షల ఎకరాలు తీసుకుపోతున్నాడు. అంటే ఆయన చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా కాళేశ్వరం ద్వారా ఆయన నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత పాలమూరు రంగారెడ్డి, అది కొన్ని ఎన్జిటిలో కేసులు, సుప్రీంకోర్టులో కేసుల వల్ల కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పుడు ఆయనే మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అది, ఆయన కంప్లీట్ చేయాల్సిందే. కొంతమేరకు అయింది, ఇంకా కావాల్సి ఉన్నది. వాటికి నీళ్ళ కేటాయింపు రావాలన్నా, తర్వాత ఆ పనులన్నీ పూర్తిగా కావాలన్నా అడ్డుదలుగుతున్నది ఎవరు? అక్కడ ఆంధ్ర ప్రభుత్వం. అది చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు ఆబ్జెక్షన్స్ వేశాడు ఎన్జిటి దగ్గర, సుప్రీంకోర్టులో కూడా. ఇప్పుడు జగన్ వేస్తున్నాడు. మరి ఇంతకాలము వాళ్ళందరినీ ఎదుర్కొని వాటిని బయటపడేసి తీసుకొచ్చింది ఆయనే కదా. మరి పూర్తి కావాలన్నా వద్దా? మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఇప్పుడు మహబూబ్నగర్ ప్రజలకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు రాలేదు. ఇవాళ 11 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. వలసలు తగ్గినాయి, గంజి కేంద్రాలు అవసరం లేకుండా పోయినాయి. ఇప్పుడు ఆకలి చావులు లేవు, ఆత్మహత్యలు లేవు. పేదరికం కూడా దాదాపు తగ్గుతున్నది. ఎందుకంటే అందరికీ 2,000 వచ్చినాయి, ఇప్పుడు 3,000 రాబోతున్నాయి. సన్న బియ్యం రాబోతున్నాయి. ఎవరు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు, మళ్ళీ వలసపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న ఎకరం 2 ఎకరాల్లో మంచిగా పంటలు పండించుకొని రైతు బంధుకు వచ్చిన పెట్టుబడి ద్వారా వాళ్ళు హాయిగా ఉండొచ్చు. మరి ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కనుక కేసీఆర్ని దించాలనుకుంటే అక్కడ ఏమవుతుంది? రాయలసీమ ఎత్తిపోతల పథకం మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒకసారి స్టార్ట్ అయిందంటే ఒక్క చుక్క నీరు కూడా కల్వకుర్తి లిఫ్ట్లకు కానీ, నెట్టెంపాడుకు కానీ, మన భీమాకు కానీ, జూరాల నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా తీసుకుపోయే అవకాశమే ఉండదు మనకి. పాలమూరు రంగారెడ్డికి నీళ్ళే అందవు. మరి ఎట్లా కావాలా? 1-2 35 లక్షల ఎకరాలు సాగుకు పనికొచ్చే భూమి ఉన్న పాలమూరు జిల్లా
ఇవాళ ఏం కావాలి కేసీఆర్ని దించేస్తే? ఆయనకున్న అవగాహన కానీ, విజన్ కానీ, పట్టుదల కానీ, ఆంధ్ర వాళ్ళతో కొట్లాడి నెగ్గగలిగిన శక్తి కానీ, ఢిల్లీలో డిప్లొమాటిక్గా మాట్లాడి కేంద్ర జలశక్తిని ఒప్పించగలిగిన ఆ తెలివితేటలు కానీ, నైపుణ్యం కానీ ఎవరికి ఉన్నాయి తెలంగాణలో? అసలు టీఎంసీ అంటే క్యూసెక్ అంటే కూడా ఇప్పటికీ 99% రాజకీయ నాయకులకు తెలియదు, రైతులకు తెలుసు చాలామందికి. మరి ఎట్లా ఇప్పుడు అటువంటి వ్యక్తిని దించాలని ఉద్యమకారులు కూడా ఆలోచించినట్టయితే ఇంకా ఈ తెలంగాణలో మనం అనుకున్న నీళ్లు, నిధులు, నియామకాలు, ఆకాంక్షలకు అడ్డుపడేది మీరే అనేది సత్యమవుతుంది. అంటే వాళ్ళకు నా మనం ఏంటంటే, నేను ఈ ఒక్క సామెతే అందరికీ వర్తిస్తుంది, ఇంట్లో ఎలుక దూరిందని ఇల్లు గాలబెట్టుకుంటామా? ఇది మనం పెట్టుకున్న పార్టీ, ఉద్యమకారులు పోషించిన రాజకీయ నాయకులు ఇప్పుడు వచ్చారు, తర్వాత వచ్చారు, మనం పెట్టిందే కదా ఇది. మన సంఘాలన్నీ రద్దు చేసుకొని పెట్టుకున్నాం కదా, కలిసి ఏర్పడ్డాయి, అనిపోయినాయి అమ్మ. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కొంతకాలం ఏదో ఐక్యవేదిక నడిచింది కానీ జనసభ లేదు, మహాసభ లేదు, ఏది లేదు, అనిపోయినాయి. అదివరకు ఏవైతే ఉద్యమ సంస్థలు ఉన్నాయో ఇంకా అన్నీ కూడా కేసీఆర్ గారికి అప్పయిపోయినాయి నాయకత్వాన్ని, ఇష్టం ఉన్నా లేకున్నా. మరి అటువంటిప్పుడు ఇంకొద్ది కాలం ఓపిక పడితే ఏం పోతుంది? మనం ఎవరం కూడా పదవులు ఆశించిన వాళ్ళం కాదు కదా, కేవలము ఆకాంక్షల కోసం వచ్చిన వాళ్ళం. అందుకే నేను కూడా నన్ను కూడా ఉద్యమకారులు తప్పబడతారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయనను నేను ఏది అడగలేదు. ఆయనంతా ఆయన పిలిచి ఎమ్మెల్సీ నిలబడడం అంటే ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఇస్తా అన్నా కూడా నేను వద్దన్నా. ఎందుకంటే నేను ఉద్యమకారుల పక్షం ఉందాము, మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి ఆయనకు నేను వంత పాడుతున్నా అంటారేమో అన్న దాంతో ఇటుపక్కనే ఉందామని నేను డిసైడ్ చేసుకున్నా. 2.5 years తర్వాత నాకు నీళ్ళు అంటే బాగా ఇష్టం. సరే గ్రౌండ్ వాటర్ లేపాలనేది, బాగా పైకి తీసుకురావాలనేది నా డ్రీము. సరే ఆయన అవకాశం ఇస్తున్నాడు, ఎందుకు తీసుకోకూడదని నేను యాక్సెప్ట్ చేశాను. సరే నాకు వచ్చిన అవకాశం ఉద్యమకారులందరికీ రాకపోవచ్చు. అవును, ఇక్కడే ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ కోసం పోరాడినరో, ఆ రోజు ఉద్యమాలు రోడ్ల మీద ఇంత నిరసనలు చేసి జైళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉద్యమకారులు ఇప్పటికీ కొంతమంది అట్లనే ఉన్నారు. కొంతమంది మాత్రం ప్రభుత్వ పక్షాన్ని చేరిండ్రు, వాళ్ళకి కావాల్సిన నామినేటెడ్ పదవులో, ఎమ్మెల్సీలో, ఇంకోటో చెప్పి ప్రభుత్వ పంచన చేరిండ్రు, ప్రశ్నించట్లేదు అనేటువంటి మాట ఉద్యమకారుల దగ్గర నుంచి వస్తుంది కదా. 2 స్టేజ్ల్లో చూడాలి ఉద్యమకారులను. ఒకరేమో టాప్ స్టార్ట్ అంటే లీడర్షిప్ లెవెల్లో ఉన్నవాళ్ళు. లీడర్షిప్ లెవెల్లో అంటే ఇప్పుడు మన తెలంగాణ జేఏసీ ఉంది, జేఏసీలో ఒక 25-30 సంఘాలు వచ్చినాయి. టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ పదవులు ఆశించారు. ఇక్కడ మనం టికెట్ ఇవ్వకపోతే కల్తీ వెంకటస్వామి కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు, అద్దంకి దయాకర్ పోయి కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు, క్రిషాంక్ కూడా ఫస్ట్ అక్కడి నుంచే పోటీ చేశాడు. ఇట్లా చాలామంది టాప్ లీడర్స్ అంతా విద్యార్థి నాయకులు కానీ, అడ్వకేట్స్ కావచ్చు, తర్వాత వివిధ ఉద్యోగ సంఘాల వాళ్ళు కావచ్చు, అందరూ కూడా. అయితే వీళ్ళు చాలా వరకు అకామిడేట్ అయ్యిండు. ఇప్పుడు స్వామి గౌడు మొట్టమొదటి శాసనసభ అధ్యక్షుడైండు, ఆయన ఉద్యమ నాయకుడే కదా. మొట్టమొదటి ఉద్యోగుల జేఏసీకి ఫస్ట్ చైర్మన్ ఆయన. తర్వాత తెలంగాణ జేఏసీలో ఎవరైతే ఆ నలుగురు అని చెప్పి మీడియా బాగా ప్రచారం చేసిందో ఆ నలుగురు అంతా ఒక్క కోదండరామ్ గారు తప్ప, విఠల్ గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ అయ్యిండు, దేవి ప్రసాద్ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, శ్రీనివాస్ గౌడ్ అప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు, ఇప్పుడు మినిస్టర్ అయ్యిండు. అంటే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు పిట్టల రవీందర్ మత్స్య శాఖకు చైర్మన్ అయ్యాడు. ఇంకా మనం ఈ లెక్కన తీసుకుంటే విద్యార్థులలో కూడా కేసీఆర్ గారు అరెస్ట్ అయిన రోజు 20-30 లాఠీ దెబ్బలు తిన్నాడు సుమన్, బాల్క సుమన్. ఆర్ట్స్ కాలేజ్ ముందు కాలుతో దాన్ని పడేసి ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే టీవీలన్నీ నంబర్లు వేసినాయి దెబ్బకు. అటువంటి సుమన్ పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు. గాదర్ కిషోరు ఆయన కుడిభుజంగా ఉండేవాడు. ఇట్లా ఎర్రోళ్ళ శ్రీనివాసు 2 సార్లు కమిషన్ చైర్మన్ ఉండే, ఎస్సీ కమిషన్, తర్వాత ఇట్లా అయ్యిండు. అంటే ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత వరకు లీడర్స్ అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు కేసీఆర్. ఈవెన్ ఇతను కూడా సికింద్రాబాద్ ఎంపీ ఆఫర్ చేశారు కోదండరామ్ గారికి, ఆయన నాకు వద్దన్నాడు. అది ఎందుకంటే దత్తాత్రేయ మీద పోటీ చేయాలి, ఆయన మీద చేయడం నాకు ఇష్టం లేదు, వద్దని చెప్పాడు. ఎందుకంటే దత్తాత్రేయ గారు కూడా తెలంగాణ ప్రజలందరూ అభిమానించిన ఉద్యమ నాయకుడే ఆయనే. కాబట్టి ఆయనంతటా ఆయన వద్దన్నాడు. ఇంకేదన్నా ఆయన వైపు నుంచి ఒక ప్రపోజల్ ఉండుంటే వీసీఓ లేకుంటే ఇంకేదైనా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మనో లేకపోతే ఇంకేదన్నా ఎమ్మెల్సీఓ డెఫినెట్గా వచ్చేది ఆయనకు. ఆయనంతటానే నేను రానని చెప్పి దూరంగా కూర్చున్నాడు. అంటే ఉద్యమకారులలో ఒక టాప్ స్టార్టర్ అంతా కూడా అకామిడేట్ చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. బట్ వాస్తవంగా చెప్పాలంటే ఎలక్టోరల్ పాలిటిక్స్లో మేము ఎవరం కూడా పనికిరామమ్మా. ఈ పోల్ మేనేజ్మెంట్లు మేము చేయలేము, ప్రజలలో కడుపులో తలకాయ పెట్టి బతిమలాడడం మాకు తెలియదు.
ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు మళ్ళీ రాజకీయ నాయకులే. కాబట్టి ఆ పార్టీని బతికించుకోవాలన్నా తను అనుకున్న బంగారు తెలంగాణ సాధన కోసం 2 టర్మ్స్ 3 టర్మ్స్ అధికారంలోకి రావాలన్నా వాళ్ళ మీదనే ఆధారపడక తప్పదు. తర్వాత శత్రువును బలహీనం చేయాలనుకున్నప్పుడు, న్యూసెన్స్ వాల్యూని తగ్గించుకోవాలనుకున్నప్పుడు కొంతమందిని అవతల పక్షం నుంచి స్వపక్షం వైపు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా రాజకీయ నాయకునికి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళని సైలెంట్ చేయడము, మనల్ని ప్రేజ్ చేసి తిట్టేటోన్ని మనల్ని ప్రేజ్ చేసే విధంగా మార్చుకోవడం. తర్వాత తెలంగాణకు గుడ్డి వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళను ఇప్పుడైనా కనీసం తెలంగాణకు అనుకూలంగా తెచ్చుకోగలగడం. దీనివల్ల ఏమవుతుంది, న్యూసెన్స్ వాల్యూ తగ్గుతుంది. అంటే వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే, మేమందరం పెట్టిన ఉద్యమ పార్టీ ఇవాళ మమ్మల్ని లాఠీలు మా మీద జులిపించిన నాయకుడిని, రాళ్లతో మమ్మల్ని కొట్టిన నాయకుడిని, పక్కా బూతు మాటలు నాయకుని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నాయకుడిని, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కిరీటాలు పెట్టారు, వాళ్ళకి పెద్ద పదవులు ఇచ్చారు. ఇది అవసరమా? ఇట్లాంటివన్నీ వస్తాయి. అవసరమా లేదా అనేది నీ కోణంలో నుంచి చూస్తే అర్థం కాదు. ఎందుకంటే నీకు రాజకీయాలే కొత్త, నువ్వేనా రాలే, గిరిగీసుకొని బయట ఉన్నావు. కాబట్టి ఉద్యమకారులకు అర్థం కావాల్సింది ఏంటంటే, వాళ్ళు ఒకటి కోరుకున్నారు. ఎప్పుడు 1200 మంది చనిపోయినమ్మా. ఈ 1200 మంది ఏం ఆశించి చనిపోయారు? వాళ్ళు మా త్యాగంతో తెలంగాణ రావాలనుకున్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగైతాయి అనుకున్నారు. వాళ్ళ ఆకాంక్షల్ని ఒక్కసారి మనం చూసినప్పుడు ఈ 10 ఏళ్లలో బతుకులు బాగైనాయా, బుగ్గిపాలైనాయా? అదివరకున్న లెవెల్ నుంచి 1 అడుగు 2 అడుగులో 5 అడుగులో ముందుకు పోయినాయా లేదా? ఆనాటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అసలు ఎందుకు నక్సలిజం వచ్చింది, ఎందుకు నక్సలిజం పోయింది? నక్సలిజం వచ్చిందే తెలంగాణ కావాలన్నందుకు 370 మందిని కాల్చి చంపిన తర్వాత ఆ బతుకున్న వాళ్ళకి లాభం లేదు అని చెప్పి వాళ్ళ ఆయుధాలు పట్టుకున్నారు. ఆ నమ్ముకున్న పార్టీ అని ఉంటే ఆ పార్టీతో ఉండేవాళ్ళు. ఆ పార్టీని తీసుకుపోయి ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో చెన్నారెడ్డి గారు విలీనం చేయాల్సి వచ్చింది. ఎవరితో విలీనం చేశాడు? ఈ 370 మందిని కాల్చి చంపిన పార్టీతో విలీనం చేశాడు, ఇదే కాంగ్రెస్ పార్టీతో. అది జీర్ణించుకోలేక వాళ్ళ అసహనంతో అడవిలో పోయి ఆయుధాలు పట్టుకున్నారు. పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు ఎంతోమంది. ఈ ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు చాలామంది మళ్ళీ తిరిగి ఇళ్లలోకి రాలేదు. ఈ 30-40 సంవత్సరాల్లో వందల సంఖ్యలో అమరులైన్లు. వాళ్ళ ద్వారా ప్రభావితమైన వాళ్ళు, అది ఆదివాసీ బిడ్డలు కావచ్చు, బహుజన బిడ్డలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాదాపుగా ఒక 30,000 మంది దాకా వాళ్ళు మరణించిండ్లు. బూటకపు ఎన్కౌంటర్స్ కావచ్చు, ఇన్ఫార్మర్ల పేరుతోని నక్సలైట్ల చేతిలో చనిపోయిన వాళ్ళు కావచ్చు, పొట్టగూటి కోసం పోలీసులు అయిన వాళ్ళు కావచ్చు, ఎస్పీల వరకు కూడా మందుపాతర్లో చనిపోయాడు పరదేశీ నాయుడు, మహబూబ్నగర్ ఎస్పీ. అంటే ఇంతమంది చనిపోయారు కదా. నిజంగానే 69లో తెలంగాణ ఇచ్చి ఉంటే ఇందిరాగాంధీ ఇంతమంది చనిపోయే వాళ్ళ నక్సలిజం వచ్చేదా? ఇక్కడ మొదలైన నక్సలిజమే కదా 17 రాష్ట్రాలకు పాకింది. ఒక మన దగ్గరనే 30,000 మంది చనిపోతే 17 రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో చనిపోయారు కదా. ఎప్పుడు కూడా అది ఒక హెడ్ఏక్గా ఉంది కదా కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పటికి కూడా అది ఆరెంజ్ జ్వాలలాగా రగిలిపోతూనే ఉంది కదా. మరి అటువంటి నక్సలిజాన్ని మొదలుపెట్టిన గణపతి కావచ్చు, దానికి ఫ్యూయల్ ఇచ్చిన గద్దర్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఏ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చారు? మళ్ళా వాళ్ళే, ఎవరిది ఆలోచన కాదు. తెలంగాణ రాష్ట్రం 97 జూన్ 1 నాడు అదే పీపుల్స్ వార్, కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి ఇద్దరు ఆంధ్ర నాయకులు, వాళ్ళు పక్కకు పోయిన తర్వాత నల్లా ఆదిరెడ్డి, గణపతి వీళ్ళందరూ కలిసి మళ్ళీ తెలంగాణ కోసం రూపకల్పన చేసింది వాళ్ళే. ప్రజాస్వామ్య తెలంగాణ పేరుతోని డిమాండ్స్ అన్నీ ముందు పెట్టి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి లిటరేచర్ను దగబడ్డ తెలంగాణ పేరుతో ఇన్నయ్య గారిని ముందు పెట్టి బయటికి తీసుకొచ్చింది వాళ్ళే. వాళ్ళతో పాటుగా గద్దర్ లాంటి వాళ్ళతో పాటలు రాయించి మళ్ళీ సంఘాలను పెట్టించింది వాళ్ళే. జనసభ లాంటివి పెట్టి ఊరూరా నినాదాన్ని తీసుకుపోయింది వాళ్ళే. ఇవాళ వాళ్ళ చేతుల్లో మొదలైన తెలంగాణ కనీసం కేసీఆర్ ద్వారానైనా రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఛత్తీస్గఢ్ అడవులకు సెట్ బ్యాక్ అయ్యారు. తెలంగాణ ప్రశాంతంగా ఉండాలని మేము అడిగాం. మీరు కోరుకున్న తెలంగాణ మళ్ళీ రావాలంటే మీరు ఇక్కడ ఎటువంటి విధ్వంసాలు చేయొద్దు, ఎటువంటి ఈ హత్యలు కానీ లేకపోతే ఇటువంటి ఉండొద్దు, ఎన్కౌంటర్లు ఉండొద్దు అనే ఉద్దేశంతో మేమందరం కూడా వాళ్ళను రకరకాల పద్ధతుల్లో అప్రోచ్ అయినాం, రిక్వెస్ట్ చేసినాం. అప్పుడు వాళ్ళు ఛత్తీస్గఢ్కు సెట్ బ్యాక్ అయ్యి దీన్ని ఒక పీస్ జోన్గా పెట్టుకున్నారు. ఆనాటి నుంచి ఈరోజు వరకు కూడా
ఎన్కౌంటర్స్ కానీ, తర్వాత ఈ అరెస్టులు కానీ, చిత్రహింసలు కానీ, రాత్రి నక్సలైట్లకు అన్నం పెట్టినామని చెప్పి తెల్లారిపోయి వాళ్ళని కొట్టడం కానీ, గుడిసెలు తలగబెట్టడం కానీ ఏది లేదు కదా. అంటే ఏ తెలంగాణ కోసం వాళ్ళు ప్రయత్నం చేసి అడవుల్లో పోయారో ఆ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ ఉనికే లేకుండా పోయింది ఇక్కడ. అంటే ఉద్యమకారులు ఆలోచించాల్సింది ఆనాటి తెలంగాణను చూడండి, ఈనాటి తెలంగాణను చూడండి. అంటే పర్ఫెక్షన్ అనేది మీరు కోరినంత పర్ఫెక్షన్ ఉండకపోవచ్చు, బట్ మనం అనుకున్న దానిలో ఒక ఎక్సలెన్స్ అయితే వచ్చిందా రాలేదా, ఒక 80% 70% మనం ఫలితాలు అందుకున్నామా లేదా, రీచ్ అయినలా లేదా. ఇప్పుడు ఏ బావిలో చూసినా కూడా బొందల్లా కనబడేది తప్ప నీళ్ళు ఉండేదా. ఇలా పాడైపోయిన బావులల్లో నీళ్ళు వచ్చినాయి. 10 లక్షలకు పైన మోడు బారిన బోర్లల్లో మళ్ళీ ఇవాళ నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ 30 లక్షలకు పోయింది ఇవాళ బోర్ల సంఖ్య. బోర్లు అవసరమే లేకుండా కాలువలు వచ్చినాయి. చెరువులన్నీ ఎండిపోయి తుమ్మలు మొలిచిన చెరువులల్లో నీళ్ళు వచ్చినాయి. ఎండిపోయిన వాగు ఇవాళ నిండి పారుతున్నది. మత్తళ్ళన్నీ కూడా నీళ్ళతోని అలుగుదునికి ఇవాళ వాగులన్నీ కూడా ప్రవహిస్తున్నాయి. అంటే ఇటువంటి వాతావరణాన్ని మనం కనీసం ఊహించలేదే. మరి ఆకాంక్షలన్నీ నెరవేరుతున్న క్రమంలో ఎందుకు దించేయాలి కేసీఆర్ను? నేను అదే అడుగుతున్నాను. ఆయన లోపల ఏవో లోపాలు ఉంటే ఉండొచ్చు. లోపాలు సరి చేసుకోవడానికి మనం మన పద్ధతిలో విమర్శలు చేద్దాం, మన ప్రయత్నాలు మనం చేద్దాం. అంతేగాని ఇవాళ శత్రువుకు అప్పచెప్దామా? కాంగ్రెసే కదా మన శత్రువు. తెలంగాణ ఇట్లా కావడానికి శత్రువు వాళ్ళే కదా. ఇంతమంది చావులకు వాళ్ళే కారణం కదా. రైతాంగ బలవన్మరణాలకు కారణం వాళ్ళే కదా. ప్రాజెక్టులే గట్టిగా కృష్ణా గోదావరి నీళ్ళు ఇచ్చినట్టయితే ఈ బలవన్మరణాలు ఎందుకు ఉండేది? ఈ బోర్లు ఎందుకు ఎండిపోయేది? చెరువులు ఇట్లా ఎందుకు ఉండేది? 1 సంవత్సరం 2-3 సంవత్సరాల్లోనే మనం చెరువులన్నీ కూడా రివైవ్ చేసుకున్నాం. కేవలం 9,000 కోట్లతోని చెరువులన్నీ బాగైనాయి కదా. ఈ పని కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? నక్సలిజాన్ని ఎందుకు ఆపలేకపోయింది? ఆత్మహత్యలను ఎందుకు ఆపలేకపోయింది? మళ్ళీ తీసుకుపోయి ఆ కాంగ్రెస్ చేతుల్లో పెడితే ఈ బంగారు తెలంగాణ లక్ష్యం అసంపూర్తిగా పోవాలా? పాలమూరు రంగారెడ్డి అక్కర్లేదా? డిండి ప్రాజెక్టు నల్గొండ జిల్లాకు రావాల్సిన అవసరం లేదా? ఫ్లోరైడ్తో మనం చూసాం ఎంత బాధలు పడ్డారు ప్రజలు. నడుములు వంగి ఎముకలు కుల్లి 10 ఏళ్లకే వాళ్ళు కాటికి పోయే పరిస్థితి వచ్చి ఎంత దారుణంగా ఉండేది గ్రామాలన్నీ. ఇవాళ ఫ్లోరైడ్ లేని విలేజ్ ఎక్కడుంది అంటే తెలంగాణలో. ఏ విలేజ్లో కూడా ఫ్లోరైడ్ కంప్లీట్గా ఎరాడికేట్ చేయగలిగామని చెప్పి కేంద్ర ప్రభుత్వమే కదా ప్రశంసించింది. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు కేసీఆర్ దించాలని ఆలోచించాలి. అందుకే ఉద్యమకారులకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆ ట్రాప్లో పడకండి. ఎవరన్నా వ్యక్తిగతంగా వాళ్లకు కేసీఆర్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్తో వాళ్ళ మీద కేసులు అయినాయని అరగోపాల్ లాంటి వాళ్ళు, లేకుంటే వాళ్ళకు తగిన గుర్తింపు ఇవ్వలేదని కోదండరాం లాంటి వాళ్ళు, మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వలేదని కొంతమంది, ఇట్లా వాళ్ళకేవో వాళ్ళ రిజర్వేషన్స్ వల్ల వాళ్ళంతా ఒకప్పుడు మన నాయకులే కావచ్చు, మనకు నాయకత్వం వహించిన మేధావులే కావచ్చు. కానీ ఈరోజు ఏంది వాళ్ళు చెప్తున్న దానిలో ఎంతవరకు వాస్తవం ఉన్నది? ధర్నా చౌక్ రివైవ్ అయిందా కాలేదా? ధర్నాలు చేస్తుంటే ఎక్కడైనా అడ్డుకుంటున్నారా? వాక్ స్వాతంత్రం లేదా? ఇవాళ ప్రశ్నే ప్రగతి. మీరు ప్రశ్నించలేని పరిస్థితి వచ్చింది అంటే ప్రశ్న లేకనా, లేకుంటే మీ గొంతు ఎవరన్నా నొక్కుతున్నారా? ఎవరు గొంతు నొక్కారు? ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్న అడగడానికి ఎవరికి అవకాశం లేదు. రేవంత్ రెడ్డి గొంతు ఏమైనా నొక్కుతున్నారా? ప్రశ్నించే గొంతు పేరుతోనే ఆయన ఇవాళ కాంగ్రెస్ PCC ప్రెసిడెంట్ దాకా పోగలిగాడు. ఆయన గొంతు ఎవరన్నా నొక్కిందా? ప్రశ్నిస్తుండడానికి కేసులు పెట్టారు ఆయన మీద. ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఊరికే ఎవరో ఏదో చెప్పారని ఆ మూసలో పడి కొట్టుకుపోవద్దు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అంతా కూడా వాస్తవం కాదు. ఇప్పుడు డబుల్ ఎడ్జ్డ్ వెపన్ సోషల్ మీడియాలో వచ్చేటి వెరిఫై చేసుకోవాలి. నిరుద్యోగులకు రాష్ట్రాలను ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఎట్లా ఇచ్చారు, మన దగ్గర ఎట్లా ఇచ్చారు? గూగుల్ ఉంది, ఇవాళ పూర్తి సమాచారం మన అరచేతిలో ఉంది. కొంత ఓపికతో మనం చేసుకోవాలి. అయితే ఉద్యమకారులలో ఇవాళ ఏంటంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేను చెప్పిన అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ నిజంగానే ఉద్యమంలో ఉండి సాక్రిఫైస్ చేసి కేసీఆర్ పట్ల ఒక ఫ్రస్ట్రేషన్ పెంచుకొని, లేదా పెంచుకున్న వాళ్ళు మాట్లాడిన మాటలకు ప్రభావితమై వాళ్ళను అనుసరిస్తూ కేసీఆర్ను గుడ్డిగా వ్యతిరేకించే సెక్షన్ కూడా తక్కువేం లేదు. అయితే వాళ్ళు ఏంటంటే కొంత సమాజంలో మార్పు తెచ్చే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు నిస్వార్థంగా పనిచేశారు. గ్రామస్థాయి కార్యకర్తే కావచ్చు, అరే ఇతను చాలా తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేశాడురా, ఇతని మాటకు విలువ ఉంది, ఇతనే కేసీఆర్ని తిడుతున్నాడంటే నిజంగానే కేసీఆర్ తప్పు చేస్తున్నాడేమో అంటే ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది.
కానీ ఇవాళ వాళ్ళ బాధ్యత ఏంది, వాళ్ళకి నా మెసేజ్ ఏంది అంటే, మనం ఏ తెలంగాణ కొట్లాడి సాధించుకున్నామో, ఎవరి నుంచి మనం విముక్తి చేసుకున్నామో మళ్ళీ వాళ్ళ చేతుల్ని పెడితే మనం ఇంకా అధోగతి పాలవుతాం. మళ్ళీ ఒక 50 ఏళ్ళు తెలంగాణను వెనక్కి నెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరైనా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు ఎవరున్నా కూడా మనకు వీలైతేనేమో ప్రభుత్వానికి సూచనలు చేస్తూ, అండదండగా ఉంటూ, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తూ మనం ఈ ప్రభుత్వాన్ని కొనసాగిద్దాం, మళ్ళీ తెచ్చుకుందాం. ఒకవేళ ఫ్రస్ట్రేషన్ ఉండి ఇది ఉంటే మంచి చేయకపోయినా చెడు చేయకండి, కాల్బట్టి లాగడానికి ప్రయత్నం చేయకండి. ప్రగతి రథం ముందుకు పోతున్నది, మార్పు కోరుకున్నాం మనం, మార్పు వచ్చింది, మార్పు వస్తున్నది, మార్పు దిశలో ఉన్నాం, మార్పు దశలో ఉన్నాం. మళ్ళీ కొత్తగా మార్పు ఏం అక్కర్లేదు. నాయకులను మారిస్తే మార్పు కాదు అది. ఈ కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డిని పెడితే అది కాదు మార్పు. కేసీఆర్ గారు ఏవైతే పనులు చేస్తున్నారో ఆ పనులు కంప్లీట్ కావడము అది మన పూర్తి మార్పు కారణమవుతుంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణ వాళ్ళకు గోస తీరింది, దక్షిణ తెలంగాణ వాళ్ళకు గోస తీరాలంటే పాలమూరు రంగారెడ్డి రావాల్సిందే. పరిశ్రమలు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నీ హైదరాబాద్లో రావాలనేది కేటీఆర్ గారి డ్రీము. ఇప్పటివరకు వచ్చినవి 10, 15, 20 వచ్చినాయి. మరి ఆ లక్ష్యం కంప్లీట్ అయితే ఎన్ని లక్షల మందికి మనకు ఇవాళ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇట్లాంటివన్నీ కూడా ఉద్యమకారులు ఆలోచించాలి. ఎవరికి బాధ్యత ఉన్నా లేకున్నా మన చేతులతోని మనం నిర్మించుకున్న ఉద్యమం ఇది, మనం సాధించుకున్న లక్ష్యాలు ఇవి. త్యాగాలు చేసి చనిపోయిన వాళ్ళే కాదు, బతుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ బాధ్యతతోని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎట్లా చనిపోయారు, వాళ్ళ త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది. మరి ఉన్నవాళ్ళు వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చేదాకానైనా ఓపికగా ఫాలో కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సైలెంట్గా కూర్చునే టైం కాదు ఇది. మేధావుల మౌనం ఎట్లయితే హానికరమో ఉద్యమకారుల మౌనం కూడా ఇవాళ హానికరమే. కాబట్టి ప్రతి ఉద్యమకారుడు కూడా తన విషయాలను అర్థం చేసుకొని మరొక టర్మ్ కంప్లీట్ అయినట్టయితే డెఫినెట్గా బీఆర్ఎస్ అనుకున్న లక్ష్యాలను, మనం ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో అవన్నీ కూడా 100కి 100 పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ బండి సరిగా నడవనప్పుడు మనం ప్రశ్నించే హక్కు మనకుంది, బండిని సరైన ట్రాక్ మీద పెట్టే స్వేచ్ఛ కూడా మనకుంది. కాబట్టి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఆ బాధ్యత ప్రతిపక్షాలు నిర్వహిస్తలేవు. కాబట్టి అది వాచ్ డాగ్ లాగానో కావలి కుక్క అని అనుకోవచ్చు. వాచ్ డాగ్ అని అంటే లేదా మనం ఏంటంటే దాన్ని ఏ రకంగా మనము సరి చేయగలుగుతామో కూర్చొని ఆలోచించుకొని ట్రాక్ మీద తీసుకురావాలి. ఊరికే తిడుతుంటే ఉపయోగం లేదు. అందుకే లాస్ట్ నేను అనేది ఏంటంటే సూర్యుడిని చూడాలి తప్ప వేలుని చూడకూడదని చెప్తున్నాను. ఇక్కడ చూడాల్సింది కేసీఆర్ని కాదు, కేసీఆర్ కుటుంబాన్ని కాదు. ఈ 9.5 ఏళ్ళల్లో ఏం జరిగింది, ఏం జరగాల్సి ఉన్నది, దాని మీద ఫోకస్ చేద్దాం అనేది. మళ్ళీ తీసుకుపోయి ఢిల్లీ బాసుల చేతుల్లో పెట్టినట్టయితే వలసాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం ఏదైతే మనం చేసి సఫలమైనామో మళ్ళీ ఆ మొదటికే వస్తుంది. అది కూడా వలస ప్రభుత్వమే అవుతుంది, ఢిల్లీ నుంచి పరిపాలన చేయడం కూడా. కాబట్టి అది సరైన నిర్ణయం కాదు అని చెప్పి మీ ద్వారా నేను వాళ్ళకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి.